నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ సత్యనారాయణపురంలో నిర్మించిన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమా. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ అధినేత. అంతర్జాతీయ క్రీడలకు విశాఖ నగరం వేదిక కావాలన్న ఎంపీ శ్రీ భరత్. గాజువాక 65వ వార్డులో 9 కోట్లతో ఆధునికీకరించిన ఇండోర్ స్టేడియం, ఈత కొలనుల ప్రారంభోత్సవం. విజయవాడ సత్యనారాయణపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న పదానికి అర్థం చెప్పేలా పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగింది అని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు పోలీస్ స్టేషన్లోనే యోగా, జిమ్ రూములు నిర్మించారని తెలిపారు. మహిళలు ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో వారి పిల్లల కోసం ప్లే జోన్ కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ను మోడల్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దేలా కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేసినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఒక రూమ్, సిఐకి ఒక రూమ్, ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానంటే ఫర్దర్ గా మనకు ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయడం. వీటన్నిటికీ మించి దిస్ ఈస్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హావింగ్ జిమ్. అంటే ఒక శారీరక వ్యాయామం కూడా. ఎప్పుడంటే పోలీసులకి మెంటల్ ప్రెజర్ ఎంత ఉంటుందో ఆ మెంటల్ ప్రెజర్ ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ ఆ ప్రెజర్ ని తట్టుకోవడానికి ఒక యోగా రూమ్ ఏర్పాటు చేశారు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్ కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్ లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్, ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక పోలీస్ స్టేషన్ లో ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి, అదే కాకుండా ఈ రోజు ఇక్కడ చూస్తే నేరస్తులకి భయం కలిగేలా మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 1 year లో నేను చాలా గర్వంగా చెప్తానండి. విజయవాడ సిటీలో ముఖ్యంగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధి ఎలా ఉంటుందంటే, ఒక పక్క రైల్వే స్టేషన్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంత ఈ గాంజా బ్యాచ్ ఉంటుందని ఒక రకమైన ఆలోచన. ఆ ఏరియాస్ లోకి వెళ్తే నైట్ కూడా తిరగలేము అన్న ఒక ఫీలింగ్. అదే విధంగా ధర్నా. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది అని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా వినిపించే గొంతుల్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని జగన్ ఆరోపించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ సాక్ష్యాలు సృష్టిస్తూ జైళ్లలో పెడుతున్నారో తాజా ఘటనలు చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేదనడానికి ఇటీవల జరుగుతున్న ఘటనలే రుజువు చేస్తున్నాయన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లలు అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు. ఒకసారి ఘటన ఎలా జరిగింది అని ఒకసారి గమనించండి. రాకేష్ అనే పిల్లలు అసలు తెలంగాణలో కూడా ఇక్కడ ఉండడు, కానీ జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తా ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు క్రీడా హబ్ గా గాజువాక ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీ భరత్ అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్ లో 9 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన ఇండోర్ స్టేడియం, ఈత కొలను, ఓపెన్ ఆడిటోరియాలను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ విశాఖ నగరంలో గాజువాక ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉందన్నారు. క్రీడాకారులకు అనువైన వేదికగా స్టేడియం నిలుస్తోందన్నారు. పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో మరో 8 క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు గాజువాక వేదిక కావాలి అని ఆకాంక్షించారు. ఆటలతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, గాజువాక తెదేపా ఇన్ఛార్జ్ ప్రసాద్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, రావుతు శ్రీనివాస్, లేలా కోటేశ్వరరావు, రాజానా రామారావు, భట్టు సూర్యకుమారి, జోనల్ కమిషనర్ శేషాద్రి, పుచ్చా విజయ్ కుమార్,
తిప్పల రమణారెడ్డి, రట్టి వాసు, బైపెల్లి గాంధీ, గోమాడ వాసు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు ఆయన వచ్చి ఆయన నిధుల నుంచి కూడా దీన్ని గాజువాక నియోజకవర్గాన్ని మీకు అండగా ఉంటారని చెప్పి పల్లా శ్రీనివాస్ గారికి మాటలిచ్చి సెంట్రల్ నుంచి కూడా ఫండ్ ఇచ్చి స్పోర్ట్స్ కోసం ఓపెన్ ఆడిటోరియం కానీ క్రికెట్ ఆడిటోరియం కానీ చేయడానికి సెంట్రల్ నిధుల నుంచి నేను వస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గాజువాకలు ఉన్న కార్పొరేటర్లు అందరూ, నా సహచర కార్పొరేటర్లు అందరూ పిలుపు మేరకు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా స్పోర్ట్స్ డైరెక్టర్ అయిన రాజు గారు మొదటి నుంచి కూడా ఈ స్టేడియం పట్ల ఆయన ప్రతి విషయంలో కూడా ముందుండి ఇది ఈ విధంగా అయితే బాగుంటది పాత్రుడు గారు అనుకొని వెనకాతల ప్రతి గైడ్ లైన్స్ ప్రకారంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ AWS సహకారంతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కొయ్య సూర్యారావు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల ఎంపీడీఓలు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల తహసీల్దార్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, నిర్వాహకులు, తిరుమల భాగ్యలక్ష్మి, పెండ్యాల ఎంపీటీసీ వాకా శ్రీను, కూటమి నాయకులు, మండల గ్రామ స్థాయి నాయకులు, నియోజకవర్గ మహిళలు తదితరులు పాల్గొన్నారు. వర్గాలు ఎవరైతున్నారో వారికి ఇచ్చేటువంటి సహాయం కానివ్వండి, మొత్తంగా 496 మందికి అవకాశం కల్పిస్తే నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ మన వాళ్ళు 540 మందికి అవకాశాన్ని ఇస్తున్నారు నేర్చుకోవడానికి. దీని ద్వారా ఒక 90 రోజుల పాటు కుట్టు శిక్షణ నేర్చుకున్నట్లయితే రేపు పొద్దున్న మీరు కాస్త ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి మీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. తల్లులుగా మీ అందరికీ కూడా మీరు ఎక్కువ బాధ్యత తీసుకునేటువంటి సందర్భాలు మేము చూస్తూ ఉంటాం. ఎక్కడైనా సరే మహిళలు ఇంటి బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో మగవాళ్ళు కొంచెం అటు ఇటు తిరిగినా కూడా పిల్లల సంరక్షణ కానీ, కుటుంబాన్ని వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఇలాంటి అంశాల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకత దానికి ఎవరు సాటి రాదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం మోసాలను ఎండకట్టేందుకు కలం తొక్కాలి అని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు దీనికి సంబంధించి గోడ పత్రికను గొల్లప్రోలు నగర పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బులవకాయల లోవరాజు, గండేటి రాము, ముగిలి అయ్యారావు, జ్యోతుల భీముడు, తెడ్లపు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. తెలియపరచడానికి మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సంవత్సర కాలం అయింది. అంటే రేపు ఆగస్టులో ఇస్తాము, సెప్టెంబర్లో ఇస్తాము, లేకపోతే అక్టోబర్లో ఇస్తామని కొన్ని పథకాలు చెప్తున్నారు. కానీ ఒకటే మిమ్మల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మేము చాలా చేసాం అంటున్నారు. రోడ్లు గుంతలు పూడ్చాము, లేకపోతే ఇంకొకటి. అన్నిటికన్నా మేనిఫెస్టో అనేది ముఖ్యమైనది. మేనిఫెస్టోలోనే ప్రజలకు ఏమి ఇస్తాము, ప్రజలకి మనం ఇచ్చే కార్యక్రమాలు ఏంటని స్పష్టంగా చెప్పేది ఏది అంటే మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. చాలామంది అనుకోవచ్చు పెన్షన్ అందులోకి వస్తుంది. పెన్షన్ దాంట్లో కాదు. పెన్షన్ సూపర్ 6లో రాదు. సూపర్ 6లో ఒక్కటి కూడా ఇప్పటికీ సంవత్సరం, రేపటికి మన ఎల్లుండికి సంవత్సరం అయినప్పటికీ ప్రజలంతా కూడా ఏ రకంగా అయినా కూడా అధికారం ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్ని పట్టించుకోకుండా ఒక్క పథకం. అల్లూరు జిల్లా అరకు లోయలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆంధ్ర కార్యక్రమం స్థానిక ట్రైబల్ మ్యూజియంలో 1000 మందితో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, విజయనగరం ఆర్టీసీ చైర్మన్ శివేరి దొన్నుదొర మరియు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమిస్తారని, ఆరోగ్యంగా ఉండుటకు ఎంతగానో దోహదపడుతుంది అని
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరంలో గల రుగ్మతలను తగ్గించడంలో, అలసట, ఒత్తిడి తగ్గించడంలో ఎంతో దోహదపడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆసనాలు జరుగుతుంది. యోగా అనేటటువంటి గారు అయితే అలాగే మరి రుగ్మతలు తగ్గించుకోవడానికి, అలాగే ఏంటంటే మనసు ప్రశాంతతగా ఉండడానికి అయితే ఈ యోగా అనేటటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి ఇది అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరాలు కానీ ఈరోజు మరి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా చేయడం నిజంగా ప్రజలకి మంచి అవసరం అని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని. నిన్న మొన్నటి వరకు నిడదవోలు మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా జనసేన తరపున రతీదేవి పోటీ చేస్తున్నట్లు ఎన్నో కథలు నడిచాయి. జూన్ 2వ తేదీన వైస్ చైర్మన్ పదవికి ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలపడంతో నిడదవోలు టీడీపీ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ఒకరికి ఒకరు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డ సందర్భంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ రాజకీయ సమరంలో మూడో వ్యక్తి తెరపైకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాత్రికి రాత్రే రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు వైకాపా కౌన్సిలర్ గా ఉన్న షేక్ వజీరుద్దీన్ ఒక్కసారిగా ఆ పార్టీకి షాక్ ఇచ్చి రాష్ట్ర మంత్రి కందుల ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకోవడం, ఒక్కసారిగా వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైపోవడం జరిగింది. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మరియు చైర్మన్ భూపతి ఆదినారాయణలు తెర వెనుక రాజకీయం స్పష్టమవుతోంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనసేన కైవసం చేసుకున్న మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ చరిత్రకు ఎక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా నిడదవోలు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని కూడా గిఫ్ట్ గా ఇచ్చామన్నారు. జనసేన వైస్ చైర్మన్ గా బీసీ కులానికి చెందిన మైనారిటీ సభ్యులైన షేక్ వజీర్ నియమించడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. పురపాలక సంఘంలో మా కూటమి యొక్క విజయం సంపూర్ణమైంది. మున్సిపల్ చైర్మన్ గా భూపతి ఆదినారాయణ గారు ఉన్నారు. వైస్ చైర్మన్ విషయంలో తన పదవిని త్యాగం చేసినటువంటి వెంకటలక్ష్మి గారికి అభినందనలు. అదేవిధంగా ఈ పోటీలో ఉండాలనుకున్నప్పటికీ కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థించి మాకు అనుకూలంగా పూర్తి స్థాయిలో వ్యవహరించినటువంటి సీనియర్ కౌన్సిలర్ శ్రీమతి రతీదేవి గారికి, అదేవిధంగా పార్టీ ఇచ్చిన మాటకి నిలబడి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఏ అభ్యర్థినైతే సూచిస్తుందో ఆ అభ్యర్థికి మేము తప్పనిసరిగా ఓటేస్తామని చెప్తున్నటువంటి చెప్పి చేసి చూపించినటువంటి పార్టీ సిద్ధాంతాలకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండి పార్టీ అభివృద్ధికి సహకరించాలి అని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అన్నారు. సబ్బవరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత శనివారం కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు తెలిసి తెలియక చేసిన ప్రసంగం వల్ల పార్టీకి ఎంతో చెడ్డ పేరు వచ్చింది అని అన్నారు. పార్టీలో ఏదైనా సమస్యలు ఎదురైతే గ్రామ స్థాయి లేదా మండల స్థాయి, జిల్లా స్థాయి నేతలతో చర్చించాలి అని సూచించారు. సమావేశంలో మారేడుపూడి అక్కుబాబు, పల్లా తాతారావు, దాసరి వెంకటరమణ, గండి దేవుడు, కోరాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన శనివారం నాడు మా పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు పార్టీకి రాజీనామా చేశారని దానిపై మేము సమాధానం ఇచ్చేటకు ఇవాళ మేము సమావేశం అవడం జరిగింది. అయితే సబ్బవరం పంచాయతీకి వస్తే కిల్లి వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చిన వెంటనే ఆయనకి 2013లో ఎంపీటీసీ టికెట్ ఇచ్చి ఆయన గౌరవించి పార్టీలో మంచి స్థానం కల్పించి పోటీకి నిలబెట్టడం జరిగింది. అలాగే 2014 ఎన్నికల్లో కూడా అదే వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎంపీటీసీగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఆయన్ని పోటీలో నిలబెట్టడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని మహారాజా కోటలో కవి సమ్మేళనం జరిగింది. పిఠాపురం రాజారావు, రామరత్నారావు,
సమక్షంలో జరిగిన ఈ సమ్మేళనానికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు పాల్గొన్నారు. నాట్య మయూరి సుప్రియ నాట్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. గుబ్బల కనకం గానామృతం ఆకట్టుకుంది. సినీ నిర్మాత గరగ వీరబాబు ఆహ్వానం పలకగా సినీ నటుడు రచయిత దంగేటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. పంతుల లలిత, డాక్టర్ వీరా శ్రీరామ్, సినీ రచయిత రాయేపల్లి వాసు, మార్కండేయ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు పడాల రవి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ పిఠాపురం మహారాజా వారి కోటలో కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆంధ్ర, తెలంగాణ నుంచి, అలాగే రాయలసీమ నుంచి, వేరే ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది కవులు వచ్చారండి. మా పిఠాపురం మహారాజా వారి కోటలో ఈ కవి సమ్మేళనం జరపడం చాలా అదృష్టం అండి. పునర్జీవం, అంతరించిపోతున్నటువంటి కళలు యువతరానికి, చిన్నపిల్లలకి కూడా ఇది ఒక ఆదరణ తీసుకుని ముందు కొనసాగిస్తారని కోరుకుంటున్నామండి. అలాగే ప్రతి కోటలోని కూడా బ్రిటిష్ ప్రభుత్వం అంతరించిపోయినప్పటికీ కూడా రాజకీయ వ్యవస్థను కాపాడుతున్నటువంటి దేశం బ్రిటన్. ఈ రోజు ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు కూడా బ్రిటన్ లో రాజకీయ వ్యవస్థను గౌరవిస్తున్నారు, పార్లమెంట్ లో వాటికి స్థానం కల్పిస్తున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా ప్రతి రాజవంశానికి స్థానం కల్పించాలన్నది మా కోరిక. ప్రతి కోటలోనూ కూడా ఇలాగే కవి సమ్మేళనం, నాట్య ప్రదర్శన జరగాలి. అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి అని సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ ధర్నా నిర్వహించింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అర్హులైన పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తానని హామీ ఇచ్చింది అని, ఏడాది గడిచినప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. సూపర్ 6 హామీలను కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు పరచాలి అని డిమాండ్ చేశారు. అనంతరం గాజువాక డిప్యూటీ తహసీల్దార్ బి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కె వనజాక్షి, జి ఆనంద్, అచ్యుతరావు, పిల్ల పద్మ, పెదపూడి దుర్గారావు, పల్లెటి పోలయ్య, చంద్రశేఖర్, శివ, గణేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని ఈ రోజు మా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కంసిరెడ్డి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇప్పుడు జిల్లా సహాయ కార్యదర్శి కంసిరెడ్డి సత్యనారాయణ గారు ప్రభుత్వం ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపమని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రతి ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం, ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏదైతే ఎలక్షన్ ముందు మహాశక్తి పేరుతో ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు పెన్షన్ రాదు కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద సర్వే జరగలేదు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే మహిళలకు పేద ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు. బుధవారం గోరంట్ల కార్యాలయం వద్ద పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ధవళేశ్వరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కార్యకర్త గోరంట్ల రాజు కుటుంబానికి 2 లక్షల రూపాయలతో పాటు మొత్తంగా 17,28,488 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన ప్రతి పేదవాడికి సీఎం సహాయ నిధి ఎంతగానో భరోసా ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, నున్నా కృష్ణ, పండూరి అప్పారావు, మట్టా శ్రీను, బొప్పన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పేద ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధి ధ్యేయంగా వైద్య సౌకర్యాల కోసం, వారు పడుతున్న ఇక్కడికి తొలగించడం కోసం ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా సహాయం చేస్తున్నారు. ఇవాళ మన నియోజకవర్గంలో 7 సంబంధించి 17,28,000 రూపాయలు వచ్చాయి. ఒకటి సలగళ్ళ వెంకట్రావు 75,000, పోరాటి లలిత 1,52,779, యాళ్ల అచ్యుతరామయ్య 79,211, పిట్టా సత్యనారాయణ 84,928, కనకాల కళ్యాణ చక్రవర్తి 6,36,570, చెల్లి ఆశీస్సులకి ఎల్ఓసి 5 లక్షల రూపాయలు, గోరంట్ల రాజు గోరంట్ల నిర్మల 2 లక్షల రూపాయలు. ఈ మొత్తం 17,28,000 రూపాయలు వారికి సాయం అందింది.
ఈ ప్రభుత్వం చేయని విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులకు తగిన పరిష్కారం చూపాలి అని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం కలెక్టరేట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, జెడ్పీ సిఇఓ లక్ష్మణ్ రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓ పి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఏడీ ఏ శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి హాజరై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి కూటమి ప్రభుత్వానిది అని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి ఆధ్వర్యంలో బేసీ రోడ్డులోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వెన్నుపోటు దినం నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కెకే రాజుతో కలిసి బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హామీలను భూతద్దంలో చూపించి ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సూపర్ 6 అంటూ ఊకదంపుడు ప్రచారంతో ప్రజలకు ఆశ చూపించి చివరకు ప్రజలకు చుక్కలు చూపించారని ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే ఇంతటి ప్రజా వ్యతిరేకత రావడంతో కూటమి నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గురుమూర్తి రెడ్డి, వెంకట్రామయ్య, మార్దుపొడి పరదేశీ, కార్పొరేటర్లు గురుకోటి చందు, భూపతిరాజు, సుజాత, మొహమ్మద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. అరాచకాలు తగ్గాలన్నా లేకపోతే ఇంకా సుపరిపాలన రావాలన్నా మనకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సరైనని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది కూడా భావించుకుంటూ వింటున్నాం. నేను ఢిల్లీలో ఉన్నాను ఈ మధ్య కొన్ని రోజుల్లో, అంటే చాలా కాలం ఉంటాను. అక్కడ ఉన్నప్పుడు చాలా మంది హిందీ వాళ్ళు మీ జగన్ గారు ఎందుకు ఓడిపోయాడు అని చెప్పి అడుగుతున్నారు. సార్ మీరందరూ కూడా 2,75,000 కోట్ల రూపాయలు మరి పేద ప్రజలకు పంచాడు. మరి ఎందుకు ఓడిపోయాడంటే దానికి డబుల్ త్రిబుల్ ఇస్తానని చెప్పి మోసం చేసాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయన మోసగాడా? 2,75,000 కోట్లు పంచినటువంటి నిజమైనటువంటి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. తెనాలిలో 2 రోజుల వ్యవధిలో జరిగిన 2 సంఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలి అని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలో 2 యువకులను దారుణంగా కొట్టి వేధించడానికి కారకులైన ఎస్పీని, 2 సిఐలను వెంటనే విధుల నుండి డిస్మిస్ చేయాలి అని, ఈ ఘటనతో పాటు పోలీసులు తీవ్రంగా వేధించిన ఘటనలో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్రకు చెందిన బంగారం వ్యాపారి సిద్ధేష్ జైన్ వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి అని విజ్ఞప్తి చేశారు. దళిత మైనారిటీలకు చెందిన వారిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఒక బంగారు కొట్టు, బంగారం తయారు చేసే ఒక జైన్ చంపేశారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోయాడంటే అంతకుముందు పోలీసులు భయంకరంగా కొట్టడం వల్ల, హెరాస్ చేయడం వల్ల నెక్స్ట్ డే ఆయన చనిపోయాడు. తెనాలి పోలీస్ క్రూరత్వానికి మరొకరు బలి. బంగారు బట్టి నిర్వాహకుడి బలవన్మరణం. చోరీ కేసులో వేధింపుల ఫలితం. పోలీసుల బెదిరింపులతో మృతదేహం. సంతూరు మహారాష్ట్రకు తరలింపు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలుపొందిన దినాన్ని వెన్నుపోటు దినోత్సవంగా పేర్కొంటూ జూన్ 4 విశాఖ జిల్లా పెందుర్తి మెయిన్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు తెలిపారు. రాంపురం గ్రామంలో ఉన్న పార్టీ కార్యాలయంలో అదీప్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానం చేశారని, ఈ వాగ్దానాలలో ఏ ఒక్కటి ఏడాది కాలం పూర్తి అవుతున్నా అమలు చేయలేదని
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భగవాన్, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు మాట దేవుడేరు. ఇవాళ సుమారుగా 2,50,000 మంది వాలంటీర్లు పట్టుకొట్టి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ అనేకమైనటువంటి అవుట్సోర్సింగ్స్లో కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ కొన్ని లక్షల మందిని వాళ్ళు తొలగించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి నూతనంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి వద్దకి కూడా రేషన్ అందాలి అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని మరి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఇవాళ ఆ వ్యవస్థ తీయడం వల్ల వాళ్ళు కొన్ని వేల మంది ఆ రకంగా కూడా వాళ్ళు రోడ్డును పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మరి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం మీద మరింత ఏర్పడి అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయారని రాష్ట్ర ఐఎఫ్టియు ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు ఆరోపించారు. విశాఖ జిల్లా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఆటో డ్రైవర్లు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతిరావు, వెంకట్రావు, రూప, గీత పాల్గొన్నారు. గత 11 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. 179 హామీలను ఇచ్చింది. కార్మికులకి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డ్రైవర్లకు సంబంధించి జీవో నెంబర్ 21 ఏదైతే పెనాల్టీలు పెద్ద ఎత్తున వేస్తున్నారో ఆ జీవో నెంబర్ 21ని రద్దు చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మరి ఉచితంగా ఇస్తారని చెప్పేసి అన్ని రకాల డ్రైవర్లకి ఇస్తారని వాగ్దానం చేసింది. అదేవిధంగా పిల్లలందరికీ విద్యా రుణాలని ఇప్పిస్తారని తెలియజేసింది. అదేవిధంగా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తారంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పింది. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా కార్మికులకి అమలు చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిపైన ఉంది. జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాల గురించి చెప్తూ ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల్ని వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ సత్యనారాయణపురంలో నిర్మించిన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమా. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ అధినేత. అంతర్జాతీయ క్రీడలకు విశాఖ నగరం వేదిక కావాలన్న ఎంపీ శ్రీ భరత్. గాజువాక 65వ వార్డులో 9 కోట్లతో ఆధునికీకరించిన ఇండోర్ స్టేడియం, ఈత కొలనుల ప్రారంభోత్సవం. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.